నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది గత ఒక 20 రోజుల నుంచి ఎక్కడ నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా కానీ కర్ణాటకలో అయితే ఏమంటారు ఫుల్ అగ్గి రాజుకుంటుంది. సో ఈ ధర్మస్థల అనే ఏమంటారు ఒక పుణ్యక్షేత్రము, మంజునాథుడు ఫేమస్. అండ్ మంజునాథుడు అంటే శివుడు. ఆ మంజునాథ సినిమా వచ్చింది కదా. సో అది అంటే ఇక్కడ మన దగ్గర ఎట్లయితే తిరుపతి, ఇంకా వేములవాడ, ఇంకా మిగతా యాదగిరి గుట్ట ఎట్లనో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇది మంజునాథ ఫేమస్, అంటే శివుని టెంపుల్. కర్ణాటకలో లింగాయత్స్ అట్లనే అంటే శైవిజం చాలా ఎక్కువ, అట్లనే వీర శైవము ఇవన్నీ. ఓకే, అంటే ఉత్తరాదిలో కూడా కొన్ని రాష్ట్రాలు ఉంది, కానీ దక్షిణాదిలో శైవత్వం ఎక్కువ కంపేర్టివ్లీ. ఈ రామానుజన్ అంటే ఆయన వచ్చేసి కొంచెం చెడగొట్టిండు కానీ బట్ శైవత్వం ఎక్కువ దక్షిణాదిలో. ఓకే, సో అయితే ఆ క్రమంలో ఇక్కడ ఏది ఆరోపణ ఏంది అంటే గత దాదాపు 20 ఏళ్ల నుంచి ధర్మస్థలలో ఈ మహిళలు అట్లనే మైనర్ బాలికలు వాళ్ళు మిస్సింగ్ అవుతున్నారు, తర్వాత రేప్ అవుతున్నారు, మర్డర్ అవుతున్నారు అనేది కొన్ని దొరికినాయి. కొంతమంది అవి వాళ్ళు కొట్లాడలేదు, అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, తీసుకున్న విచారణ చేయలేదు. ఆ విధంగా అక్కడ ధర్మస్థలిలో 2016 వరకు అసలు పోలీస్ స్టేషనే లేదు. సో ఆ విధంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యంగా అనన్య భట్ అనే ఒక అమ్మాయి కేసులో, అట్లనే ఇంకో ఆమె సౌజన్య అనే కేసులో ఏమంటారు ప్రొటెస్ట్లు పెద్ద లెవెల్ అయినప్పుడు సిబిఐ లాంటి దాన్ని గొడవ చేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీకి కూడా ఇచ్చారు, కానీ సిబిఐ కూడా ఏమి తేల్చలే. ఓకే, ఎవరినో వేరే వాళ్ళని పెట్టేసి అది 10 ఏళ్ల తర్వాత ఎలాంటి ఆధారం లేదు అని కేసు కొట్టేశారు. ఓకే, మరి ఏ తప్పు లేనప్పుడు ఇంతమంది ఎట్లా మిస్ అవుతారు అనేది క్వశ్చన్ మార్క్ కదా. మిస్ అయినప్పుడు మరి వాళ్ళకి సంబంధించిన ఆ యొక్క ఆధారాలు అన్ని ప్రజల ముందు పెట్టాలి కదా. కేసు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎక్కడికి పోయింది ఏమైంది చెప్పాలి కదా. అదే టెంపుల్ అథారిటీ ఏమంటారు, మా టెంపుల్ కి చెడ్డ పేరు తేవడానికి కుట్ర చేస్తున్నారు, ఇది మంజునాథుని దేవాలయము, అక్కడ కమిటీ వేసి విచారణ ఆదేశించింది చేస్తే ఆ కమిటీకి అక్కడ ఉండే వాళ్ళు చెప్పేది, టెంపుల్ యాజమాన్యం చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు శివుని కోసము వాళ్ళు సమస్యలతో వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు శివుని కోసము వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేస్తారు, ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి మాకు తెలియదు అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఓకే, సో ఆ విధంగా ఎన్ని కమిటీలు వేసినా ఏమేసినా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని అక్కడ ఉన్నటువంటి టెంపుల్ యాజమాన్యం అక్కడ ఎలాంటి విచారణ చేయనిస్తలేదు. ఇక బీజేపీ ఉన్నప్పుడైతే అరెస్ట్ అయిపోయింది, కాంగ్రెస్ వచ్చినా గానీ వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే అర్థం. ఓకే, ఎందుకంటే అక్కడ ఓట్లు ఉంటుంటాయి, ఈ కుటుంబం చెప్తే ఓట్లు పడడానికి హిందువుల ఓట్లు కానీ శైవత్వాన్ని నమ్మే వాళ్ళ ఓట్లు కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ వాడికైనా వాళ్ళకి అక్కడ ఉన్న మెజారిటీ ప్రజల ఓట్లు కావాలి. కాబట్టి అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఇంకోటైనా వీళ్ళకి బెండ్ కావాల్సిన అవసరం వీళ్ళు చెప్పిన వాళ్ళకి పోతుంది అన్నప్పుడు అది పార్టీలకు అతీతంగా ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినే పరిస్థితి అక్కడ వచ్చింది. ఎందుకంటే అది ఇప్పుడు తిరుపతి గుడి ఫేమస్ కదా, తిరుపతి ప్రధాన పూజారియో లేకపోతే చిన్నజీఆర్ స్వామి చెప్తే అక్కడ 4 ఓట్లు తగ్గుతాయని ఆలోచిస్తారు కదా. ఆ పరిస్థితి ఇక్కడ కూడా అది ఏ పార్టీ వాడైనా, బీజేపీ అయితే అరెస్ట్, బీజేపీ పొద్దుగాలేసి చేసేది యొక్క పబ్లిక్ ఇష్యూ మీద కాకుండా కేవలం మతం మీదనే వాళ్ళకి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు. హిందువులను కొట్టుతారు, ముస్లింలు కొట్టాలని ప్రచారం చేస్తారు, ఒక పార్టీకి ఒక ముస్లిం పార్టీ అని ప్రచారం చేస్తారు. మరి ఆ పార్టీ ఓడి కట్టినాయి, కాంగ్రెస్ ఓడి కట్టినాయి అని మళ్ళీ వాళ్ళ పంటలు పండించుకుంటున్న వాళ్ళు, వాళ్ళ చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు మళ్ళీ హిందువులే. అంటే పొద్దుగాలేస్తే వాళ్ళకి మతం తప్ప వేరే లేదు. వెనకట బిచ్చగాళ్ళు అడుకుంటారు దేవుని పేరు చెప్పి, ఇవాళ ఓట్లు అడుక్కుంటారు, వీళ్ళు దోసుకుని ఏ విధంగా లెక్క చెప్పురా, పెట్రోల్ మీద కట్టిన జీఎస్టీ చెప్పురా అంటే జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ అంటే భూ పెడతారా, ఆ జై శ్రీరామ్ అన్నాడు కూడా నా రైతు పెట్టాలరా, బాడుకో రైతుకి యూరియా ఇరా అంటే జై శ్రీరామ్ అంటాడు. లంచా కొడక ఆలోచించి అడుగుతున్నారు. సో ఆ క్రమంలో ఇక్కడ ఓడి చేసినా తప్పే, అది హిందూ చేసినా ముస్లిం చేసిన చట్టము ఒకరికి చుట్టం కావద్దు. అయినా వాడు వచ్చి హిందువులకు చేసింది ఏం లేదు. హిందువులకు చేస్తే మోడీ గారు వచ్చినాక హిందువులు ధనవంతులు కావాలరా, హిందువులు ఇవాళ ఎవడు పేదోడైనరా చెప్పండి, ఎక్కువ ట్యాక్స్లు ఎవడు కడుతుర్రా, హిందువులు కాదురా. మోడీ గారు వస్తే మరి హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోవద్దు కదా, హిందువుల కోసమే కదా నువ్వు పుట్టింది. హిందువులకేమైనా అయితే నాలుకలు ఏలికలు అన్ని కోసుకుంటావు కదా. అరే బండి సంజయ్ వచ్చే నా కొడుక
వాని చెప్పులు మోసే బదులు మోడీ గారి దగ్గరికి పోయి మా హిందువులకు మా తెలంగాణలో ఇందులో ఎవరు ట్యాక్స్ కట్టారా మోడీ లుచ్చినా కొడక అని అడుగుపోరా. అరే మాధవలత లంచముండా ఆడ పెద్దమ్మ గుడి పెద్దగా ఉంది. ఎన్ని పెద్దమ్మ గుళ్ళు ఉంటే బంజారా హిల్స్లా నాకు అర్థం కాదు. నడి రోడ్డు ఎవడు వాడితే వాడు వచ్చేసి భూమి కబ్జా పెట్టడానికి వాడవాడు మసీదు కడతా, రోడ్డు మీద వాడవాడు చర్చ్ కడతా, వాడవాడు ఒక రాయికి 2 బొట్లు పెట్టి ఈ అమ్మ అమ్మ అంటే తంతరు పట్టుకొని జాగా కొనుక్కో కట్టుకో ఎవడాపుతున్నాడు, అనుమతి తీసుకో కట్టుకో ఎవడాపుతున్నాడు. మరి కూలగొట్టాలని ఉంటే ఈ ఒక్క గుడి ఎందుకు కూడా కొడతారు, మొత్తం కూలగొడతారు. అంటే పొద్దుగాలు లేస్తేకి మతం చుట్టూ తప్ప అరే నా రైతు ఎట్లున్నాడు, నా చదువుకున్న విద్యార్థులకి ఏమైతుంది, వాళ్ళకి ఎట్లా వాళ్ళ బతుకులు ఎట్లా మారుద్దాము, మోడీ గాడికి ఇన్ని దేశాలు పోయిండు, మన దేశంకి ఏం తీసుకొచ్చిండు, ఎందుకు తిరుగుతుంటాడు మన పైసలు మనం కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి, గివి కదరా మాట్లాడాల్సింది మాధవలత లంజముండా. నీకు హిందువుల మీద అంత ప్రేమ ఉంటే నీ విరించి హాస్పిటల్లో హిందువుల దగ్గర ఫీజు తీసుకోకేముండా. పొద్దుగాల లేస్తే వీడు 600 కోట్లు వసూలు చేసిండు హిందువుల దగ్గర, బండి సంజయ్ గాడు గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర. తీసుకోకండి, మీకు హిందువుల దగ్గర ప్రేమ ఉంది కదా, హిందువుల కోసం ఏమైనా కోసుకుంటారు కదా మీరు. షీరి చింత కడతా మేము హిందువులను గుర్తుపెట్టుకోండి పిచ్చి నా కొడుకల్లారా. సో ఆ క్రమంలో ఇక్కడ ఈ ధర్మస్థల యాక్చువల్ దాని పేరు ధర్మస్థల కాదు, దాని పేరు కుడుమ అని 800 సంవత్సరాల కింద చరిత్ర. అది 800 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉన్నది. సో అయితే ఆ క్రమంలో ఏమంటున్నా అంటే ఇక్కడనే అయితే ఆ కమిటీ చేస్తే ఆ ఉగ్రప్ప అన్నట్టు ఆయన ఇది ఆ కమిటీలో ఉన్నాడు. ఓకే, కమిటీ మెంబర్ ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు నేషనల్ మీడియాకు కూడా. సో అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోవచ్చు, మాకు తెలియదు, మాకు చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు, మాకు కుట్ర చేస్తున్నారు అని ఆ టెంపుల్ యాజమాన్యము ఒక పర్టికులర్ కుటుంబం మాత్రమే ఉంది. అది దేవాదాయ శాఖ కింద కూడా వచ్చినట్లు లేదు అది. ఓకే, ఆ ట్రస్ట్ కింద ఇదే వస్తుంది సమస్య. అది దేవాదాయ శాఖను ఎత్తేయమంటారు ఈ కేఏ పాల్ లాంటి లుచ్చనా కొడుకు ఇంకోడు ఈ దోసుకునే బ్రాహ్మణులు ఏమంటారు దేవాదాయ శాఖ ఎత్తేయాలంట. అట్లా కాదురా, ముస్లింలకు కూడా ఒక శాఖ పెట్టు, మైనారిటీ శాఖ ఉంది కదా, ఆ మైనారిటీ శాఖ బదులు మసీదులకు ఏమైనా వస్తే మసీద్ ఆదాయ శాఖ పెట్టు, చర్చిలకు ఏమైనా వస్తే ఆ దొంగ పాస్టర్లు దోసుకుంటారు కదా, దాని బదులు చర్చ్ ఆదాయ శాఖ పెట్టి అల్ల కూడా వచ్చే పైసల్ని క్రిస్టియన్స్ కి చర్చిలు వస్తే, ఆ యొక్క మసీదులు వస్తే, ఆ యొక్క ముస్లింస్ కి పేద ముస్లింస్ కి వాడండి వాళ్ళ అభ్యున్నతికి. వాడవడం దేవుని పేరు చెప్పి దోసుకుంటా అంటే ఒక పాస్టర్ గాడు ఆ యొక్క కల్వరి సతీష్ గాడు ఇంకోడో దోసుకుంటా అంటే కలవదు కదా. నువ్వు చర్చాదాయ శాఖ మసీదాయ శాఖ పెట్టమనాలి కానీ ఉన్న దేవాదాయ శాఖ ఎత్తేస్తే ఏమవుతుంది? తిరుపతిలో వచ్చేటి అన్ని ఇలాంటి కొడుకులు ఎత్తుకోపోతారు. ఆడ తిరుపతిలో ఏమవుతుందో ఎవరిని తెలియదు, ఎవరిని చంపుతారో ఎవరిని ఎత్తుకోపోతారో ఏం తెలియదు. అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉండొద్దా? మీరు సమాజంలో ఉండే మనుషులు కాదా? మీ టెంపుల్కి భద్రత ఇచ్చేదోడు, మీ టెంపుల్కి రోడ్ వేసేదోడు, ఎవరి పట్టి డబ్బులు అవి, అలాగే ఉండిలో పైసలు వేస్తుందోడు, ఆ యొక్క పైసలు వేసే ప్రజల యోగక్షేమాలు చూసేటోడు, మీకు సంబంధం లేదా? ఆ లేచినవి మాత్రం దోసుకోవడానికి మీకు హక్కుందా? షీరి చింతకు కడతాం చెత్త నా కొడుకులారా. పని చేసుకోండి. ఒక రైతు కష్టపడి పని చేసుకొని సంపాదించుకుంటూ బతుకుతున్నాడు, అడుక్కుంటలేడు, దేవుని పేరు చెప్పి అడుక్కుంటలేడు. మీకు సిగ్గుశరం లేదు, ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో అయితే ఈ యొక్క ఆత్మహత్య చేసుకుంటారు అని కవరప్ చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ కమిటీ సభ్యులు ఏమడిగినారు, ఆ పోలీసు వాళ్ళని కానీ అధికారులను అడిగితే ఏమడిగినరు, మరి తిరుపతి కూడా ఫేమసే కదా, అట్లా వేరే స్థలాల్లో కూడా ఫేమస్ గుళ్ళు ఉన్నాయి కదా, మరి అక్కడ ఎందుకు జరుగుతలేవు ఈ ఆత్మహత్యలు అని అడిగినారు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే క్లియర్ గా అర్థమవుతుంది, ధర్మస్థలిలకు వచ్చిన వాళ్ళనో లేకపోతే అక్కడ నివసిస్తూ ఉన్న వాళ్ళని తప్పకుండా టెంపుల్ యాజమాన్యం సహకారంతో లేకపోతే వాళ్ళే కావాలని వేరే వాళ్ళని వాడుకొని చేయిస్తున్నారు అనేది వాస్తవం. ఓకే, అది ఎందుకు విచారణ జరుగుతలేదు, ఎందుకు శిక్షలు పడతలేవు అంటే అది భారత నారి సినిమా ప్రతిఘటన సినిమా ఉంది కదా, కర్తవ్యం సినిమా. ఏది పోలీసోడు వాడు చెప్పినట్టే వింటాడు, జడ్జి వాడు చెప్పినట్టే వింటాడు, అందరు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళని చంపేస్తాడు. లేకపోతే కాబట్టి అన్ని వ్యవస్థలు వాడు చెప్పినట్టే వింటున్నప్పుడు ఆడ విచారణ ఎక్కడ జరుగుతుంది, శిక్షలు ఎందుకు పడతాయి? రాజకీయ నాయకులు ఎందుకు నాకెందుకు తలకాయ నొప్పి, నా ఓటు బ్యాంక్ ఏడో వీక్తుంది అని చెప్పి వాడు కాముకుంటున్నాడు. సో అందరు నష్టం ఎవరికి అవుతుంది? సామాన్యులకు జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్ని వ్యవస్థల్ని పని చేయకుండా చేసినాక ఇక మరి విచారణ జరుగుతలేదు, శిక్షలు పడతలేవు అంటే ఎక్కడి నుంచి పడతాయి? కంచెను కట్టిందే అది చేనును కాపాడడానికి, ఏది పడుతుంది పశువులు దున్నపోతులు వచ్చి వీని యొక్క పంటను తినొద్దని. నువ్వు ఈ కంచె బయటికి తినే బదులు ఈ కంచెనే తినదనుకో, ఇక కంచె కట్టిన అర్థం ఏంది?
పోలీసోడే వారికి సహకరించినాక ఇక పోలీసును పెట్టిన ఉద్దేశం ఏంది? సో ఆ విధంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేస్తాం. కాదు వాళ్ళు చెప్పిన వర్షన్ నిజం అనుకున్నాం. మరి ఏడికి పోతున్నారు వీళ్ళు? ఎందుకు మిస్ అవుతున్నారు? దాదాపు 400 నుంచి 500 మంది మిస్ అయ్యారు. ఓకే, వీళ్ళు ఏడికి పోయారు? మరి సౌజన్య ఏడికి పోయింది? ఆకాశంలోకి ఎగురుకుంటూ పోయిందా? ఎక్కడో చోటు ఉండాలి కదా, రైట్? ఇప్పుడు అనన్య భట్ అంటే ఎక్కడో చోటు ఉండాలి కదా. మిస్ అయిందంటే ఏడికి పోయింది? అక్కడే ఎందుకు మిస్ అవుతారు ఇంతమంది? వేరే దగ్గర ఎందుకు అయితే లేరు? సో ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్రమంలో ఈ యొక్క ధర్మస్థల ఏంది, దాని యొక్క చరిత్ర ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఏంటంటే అది కర్ణాటక అనేది నిలువు ఉంది, మనదేమో ఒక ఇట్లా డిఫరెంట్ ఉంది కదా, ఇట్లా ఈ షేప్ లో ఉంది కదా. సో అదేమో ఇట్లా డిఫరెంట్ ఉంది, ఇట్లా ఏమంటారు బీన్స్ షేప్ లో ఉంది. ఓకే, ఇట్లా నిలువు ఉంది. సో ఆ క్రమంలో ఆ నిలువుకున్న కర్ణాటకలో ఇది పైన నార్త్ లో వస్తేనేమో మనకి రాయచూరు ఈ ఏమంటారు 4 విభాగాలు విభజించారు కర్ణాటకని. కళ్యాణ ఇట్లా ఉన్నాయి. సో ఆ క్రమంలో రాయచూరు ఆ పైన తెలంగాణ పక్క ఉన్నాయి, ఇటు కిందికి వస్తేనేమో బళ్ళారి ఇవన్నేమో ఆంధ్రప్రదేశ్ పక్క ఉన్నాయి, అంటే ఈ రాయలసీమ. సో అది కాకుండా అదర్ సైడ్ అంటే నార్త్ కాకుండా సౌత్ లో వెస్ట్ సైడ్ అంటే అరేబియా సముద్రానికి దగ్గరలో దక్షిణ భాగంలో కరెక్ట్ చెప్పాలంటే మ్యాంగళూరు అనేది ఉంది. ఆ మ్యాంగళూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ధర్మస్థల అనేది ఉంటుంది. ఓకే, ఆ మ్యాంగళూరు నుంచి అది అరేబియా సముద్రం యొక్క ఎడ్జ్ లో ఉంటుంది మ్యాంగళూరు. ఓకే, అందులో ఒక జిల్లా పేరు దక్షిణ కన్నడ. ఆ దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న క్యాపిటల్ సిటీ ఏంది అంటే, పెద్ద సిటీ ఏంది దక్షిణ కన్నడకి మెయిన్ క్యాపిటల్ సిటీ ఏంది అంటే మ్యాంగళూరు. ఆ మ్యాంగళూరుకి 40 కిలోమీటర్ల దూరంలో టువర్డ్స్ ఈస్ట్ సైడ్ ఈ యొక్క ధర్మస్థల ఉంది. సో ఈ ధర్మస్థలకి నుంచి పారుతున్న నది పేరు నేత్రావతి నది. ఓకే, ఆ నేత్రావతి నది కుమారధార అనే నదిలో కలిసి ఆ కుమారధార నది అనేది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఓకే, అక్కడ ఏది ఆ దక్షిణ కన్నడలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఒక మౌంటైన్ రేంజ్ అంటే పర్వత శ్రేణుల మధ్యలో నుంచి పుట్టుతుంది ఈ నేత్రావతి నది. ఓకే, సో ఈ నేత్రావతి నది ఈ బంట్వా అనే ఒక సిటీ నుంచి పోతుంది. అందుకని ఆ యొక్క బంట్వా అని కూడా పిలిచేవారు ఈ ధర్మస్థలాన్ని. సో అంతకంటే ముందు కుడుమ అని పిలిచేటోళ్ళు అంట. ఇప్పుడు 800 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. ఓకే, సో ఈ నేత్రావతి రివర్ ను బంట్వా రివర్ అనేటోళ్ళు అంట గతంలో. బంట్వా ఎందుకంటే ఆ బంట్వా అనే పట్టణం నుంచే పోతుంది. ఆ పట్టణంకి ఇప్పటికీ తాగునీరు ప్రధాన ఆ బంట్వా అనే నగరానికి తాగునీరు సాగునీరు అందించేది ఈ నేత్రావతి నది. ఓకే, సో టెంపుల్ చరిత్ర వచ్చేసి 800 సంవత్సరాల కింద కట్టబడింది. ఇది 1200 CE అంటే 800 సంవత్సరాల కింద కట్టబడింది. ఇది కట్టినప్పుడు ఏదంటే ఇది ఒక జైన ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఈయన పేరు వీరేంద్ర హెగ్గడే అనేట ఆయన మేనేజ్ చేస్తున్నాడు. ఓకే, సో వాళ్ళ కుటుంబం ఆయన అంటే వంశపారంపర్యంగా వస్తుంది. వాళ్ళ కుటుంబంలో పెద్ద కొడుకు దాని యొక్క ధర్మాధికారి అంటే అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో దాన్ని మేనేజ్ చేస్తాడు, ధర్మాధికారి అంటారు. సో ఆ యొక్క పెద్ద కొడుకు పేరు ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబం అందరు కలిసి మేనేజ్ చేస్తారు. ఓకే, ఈ గుడిని. అయితే దీని చరిత్ర ఏంటి అంటే వీళ్ళ యొక్క ముత్తాత తాత అంటే ఒక 20-30 తరాల కింద అంటే 800 సంవత్సరాలు లెక్కేయండి. ఒక మనిషి 50-60 ఏళ్ళు ఉన్నది మన లెక్క కరెక్ట్. 25-30 ఉన్నది వాళ్ళ జనరేషన్స్. ఓకే, సో అందులో ఒక ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు బీర్మన్న పర్గడే ఆయన పేరు. ఆ బీర్మన్న పర్గడే అనేట ఆయన. ఓకే, ఆయన లేదంటే ఆయన వీరన్న హెగ్గడే అంటారు, లేదంటే యాక్చువల్ పేరు మాత్రం బీర్మన్న పర్గడే. ఓకే, పర్గడే కుటుంబం అంటారు వీళ్ళని. ఓకే, సో వీళ్ళు జైనులు. జైనుల్లో 2 రకాలు ఉంటారు. శ్వేతాంబర, దిగంబర. శ్వేతాంబర అంటే తెల్ల బట్టలు వేసుకుంటారు. దిగంబర అంటే దిక్కులనే అంబరంగా గలవారు, అంటే ఎలాంటి అంబరం వేసుకునేవారు కాదు, అంటే బట్టలు వేసుకోరు. ఓకే, సో అట్లాంటి ఆ యొక్క దిగంబర జైన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఈ యొక్క పర్గడే కుటుంబం. బీర్మన్న పర్గడే, ఆమె పేరు అమ్ము ఏదో పర్గడే ఉంది. సో అయితే ఇప్పటికీ ఈ ధర్మస్థలలో
ఆ యొక్క ఇది బాహుబలి అంటే ఆయనకి జైన దానిలో ఫేమస్, పెద్దగా ఉంటాడు, స్టాచ్యూ ఉంటుంది చూడు అక్కడ శ్రావణ బెల్లగోల కర్ణాటకలో ఉంటది. సో ఏం బట్టలు ఉండవు, తీగలు ఇట్లా అల్లి ఉంటాయి తప్ప బట్టలు ఉండవు. సో ఆయన విగ్రహం కూడా ఉంది ఇక్కడ ధర్మస్థలలో. సో ఈ జైన కుటుంబము, సో ఈ జైన కుటుంబంకి కలలో ధర్మదేవతలు వచ్చిర్రట. ధర్మదేవతలు వచ్చి ఇక్కడ ఈ వాళ్ళు ఉంటున్న ఇంట్లోనే నివాసం ఉంటున్న ఇంట్లోనే ఇక్కడ నాకు గుడి కట్టమని చెప్పిర్రంట. సో అందుకని రాహ ఏదో ఉన్నాయి పేర్లు, హిందూ ధర్మదేవతల పేర్లు రాహ ఏదో ఉన్నాయి. ఓకే, సో నాలుగు ఉన్నాయి. సో ఆ 4 దేవతలు వచ్చి కట్టమంటే ఆ విధంగా అక్కడ వీళ్ళున్న ఇల్లు ఖాళీ చేసి నెల్లడి మల్లయ్య ఏదో ఉన్నాయి, అన్ని కన్నడ పేర్లు డిఫరెంట్ ఉన్నాయి. నెల్లడి మల్లయ్య ఏదో ఉంది వాళ్ళ ఇంటి పేరు, ఇల్లు. ఓకే, సో ఆ ఇంటి దేవతలు ధర్మదేవతలు చెప్పిండ్రు అని చెప్పి తమ ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి ఆ ధర్మదేవతలకి ఈ కట్టిండ్రంట. ఓకే, కట్టి వీళ్ళు వేరే దగ్గర నివాసం ఉన్నారంట. సో ఆ విధంగా తర్వాత ఈ అక్కడ నేత్రావతి నదికి ఒడ్డున చాలా శివలింగాలు వెలవడము అవన్నీ చూసి ఈ వీటితో పాటు ఈ ధర్మదేవతలతో పాటు శివుని యొక్క విగ్రహాన్ని కూడా పెట్టిండ్రు. ఆ శివుని విగ్రహం ఫేమస్ అయిపోయి మంజునాథుడిగా ఫేమస్ గా చరిత్రకి ఎక్కింది. ఆ తర్వాత ఇందులో ఒక జైన టెంపుల్ కూడా ఉంటది, ఏమో పేరు చెప్పే చంద్ర ఏదో ఉంది, చంద్రప్రభు తీర్థంకర్ అంట ఆయన పేరు మీద జైనింది కూడా ఉంది. శివ టెంపుల్ మంజునాథ, అదర్ హిందూ గాడ్స్, అది ఇంతకుముందు చెప్పిన కదా ధర్మదేవతలు 4 పేర్లు చెప్పలే కానీ 4, నాకు అది పేర్లు అంత అవసరం అనిపించలే. సో తర్వాత చంద్రప్రభు అనే తీర్థంకర్ జైన ఆయనకి సంబంధించిన ఆయనది కూడా ఉంటది ఆ టెంపుల్ కాంప్లెక్స్ లో. ఓకే, ఆ తర్వాత 800 సంవత్సరాల నుంచి ఉంటే 16వ శతాబ్దంలో అంటే 1500 చిల్లర్లో ఓకే దేవరాజ హెగ్గడే అంటే వీళ్ళ కుటుంబం మేనేజ్ చేస్తుంది కదా, వంశపార ఎంక్వైరింగ్ వస్తుంది కదా ధర్మాధికారి. ఈ దేవరాజ హెగ్గడే అనే అంటే వీళ్ళ ముత్తాత. సో ఆయన అట్లనే వడిరాజ తీర్థంకర్ ఇద్దరు కలిసి ఆయన్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు ఈ గుడిని. ఓకే, సో ఆ విధంగా అయితే ఇంకోటి ఇక్కడ గుడి ఏమో శైవ దేవాలయం, మేనేజ్ చేస్తున్న వాళ్ళేమో దిగంబర జైనులు. ఓకే, పూజారులు ఎవరు అంటే మాధ్వాచార్య ఉన్నాడు కదా, ఆ మాధ్వ అంటే వైష్ణవ బ్రాహ్మిన్స్. దేవుడేమో శివుడు అడ్డబొట్టు ఆయన. ఓకే, శైవత్వం మంజునాథుడు. తర్వాత దాని ధర్మాధికారి ఏమో దిగంబర జైనుడు. పూజలు చేస్తున్నప్పుడు డే టు డే పూజలు చేస్తున్న వాళ్ళేమో పూజారులు ఎవరు అంటే మాధ్వాచార్య లేదా అంటే వైష్ణవ బ్రాహ్మిన్స్, నిలువు బొట్టులు. ఓకే, అంటే ఇది మామూలుగా ఇట్లుండదు, వేరే దగ్గర ఇట్లుండదు. ఇప్పుడు శ్రీశైలం పోతే అడ్డబొట్టు పూజారులే ఉంటారు, తిరుపతి పోతే నిలువు బొట్టు పూజారులే ఉంటారు. కానీ ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది, ఎందుకుందో ఇక తెలవాలి. ఓకే, సో గవర్నింగ్ వారి సో ప్రస్తుతం ఈ యొక్క వంశపారంపర్యంలో చేస్తున్న ఆయన పేరు వీరేంద్ర హెగ్గడే. ఓకే, సో ఆయన 76 ఆయన గురించి చెప్దాం. అంతకంటే ముందు భీర్మన్న పరగడే గురించి చెప్పిన కదా, ఈ జైనులకి ఆయన ఒక జైనులకు అందరికి ఒక పెద్దలాగా ఉండేవాడు. ఓకే, వీళ్ళ జైన్ ట్రైబ్ కి అక్కడ లోకల్లో. ఓకే, ఎందుకు మరి పరగడే ఉంటే హెగ్గడే ఎందుకు పేరు వచ్చింది అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి అంటే వీళ్ళున్న ఈ కుడుమ లేదా ధర్మస్థల ప్రాంతంలో ఒక భూస్వామి, ఒక ఫ్యూడల్. ఓకే, ఒక ఆయన పేరు హెగ్గడే అనేది ఇంటి పేరు ఉండనంట. అందుకని ఆ యొక్క భూస్వామి యొక్క ఇంటి పేరుని వీళ్ళు పెట్టుకుంటారట. ఓకే, అర్థమైందా, హెగ్గడే అని. యాక్చువల్లీ వీళ్ళ ఇంటి పేరు పరగడే. ఓకే, సో అయితే వెనకటి నుంచి కూడా ఈ హెగ్గడే కుటుంబమే. ఓకే, అక్కడ ఏమంటారు మన ఊర్లలో చేస్తారు పాత సినిమాల నుంచి ఏమండి ప్రెసిడెంట్ గారు అని తీర్పులు ఇచ్చేవాళ్ళు కదా, లేకపోతే గ్రామ పెద్దలు ఇచ్చేవారు కదా. సో ఆ విధంగా గ్రామ పెద్దగా ఈ హెగ్గడే కుటుంబమే తీర్పులు ఇచ్చేది. అంటే అక్కడ జ్యుడిషియల్ గానీ పోలీస్ వ్యవస్థ గానీ అన్ని వీళ్ళే. ఓకే, అంటే ఆ ఊరికి ఓకే ఇప్పటికీ చేస్తారంట. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా ఆ ఊర్లో సివిల్ తీర్పు చేయడం, ఆ ఊర్లో ఎలాంటి కేసులైనా ఓకే సివిల్ కేసులైనా క్రిమినల్ కేసులైనా ఇప్పటికీ తీర్పులు ఇచ్చేది ఎవరు అంటే ఈ హెగ్గడే కుటుంబమే అంట. అంటే మన భారత రాజ్యాంగం పెట్టిన పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అక్కడ పనిచేస్తలేదు అని అర్థం. ఆల్టర్నేట్ గా సమాంతరంగా ఇంకో న్యాయ వ్యవస్థ అక్కడ ఉంది అని అర్థం. అన్నాక ఇక అక్కడ మన పోలీసు వాడు ఏం చేస్తాడు, ఇన్ని కేసులు మిస్ అయినాయి అంటే ఏం చేస్తాడు?
అంటే మన న్యాయ వ్యవస్థ పనిచేస్తలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగం ద్వారా మనం జీతం ఇచ్చి పనిచేస్తున్న పోలీసులు అక్కడ పనిచేస్తలేదు. అక్కడ సమాంతరంగా ఇంకో వ్యవస్థ పనిచేస్తుంది అని అర్థం ఆ ఊర్లో. ఓకే, అంటే వీళ్ళదే హెగ్గడే కుటుంబందే. ఓకే, సో బీర్మన్న పర్గడే లేదంటే వర్మన్న హెగ్గడే. హెగ్గడే అని పేరు పెట్టుకున్నాక వర్మన్న అన్నారు, కానీ యాక్చువల్ పేరు బీర్మన్న పర్గడే వాళ్ళది. ఓకే, ధర్మదేవత కాలరాహు, ఇంకా వేరే పేర్లు ఉన్నాయి. ఓకే, వీరేంద్ర హెగ్గడే ఈయన గురించి, ప్రస్తుతం ఉన్న ధర్మాధికారి గురించి చెప్పాలి. ఆయన ఎట్లుంటాడు ఏంటి అనేది చూపెట్టినాక ఆయన చెప్తే కొంచెం ఈజీ ఉంటుంది. ఇక్కడ మోడీ ఉన్నాడు కదా, మోడీ పక్కకున్నాడు చూడు, ఈయన పేరు అదే వీరేంద్ర హెగ్గడే. ఓకే, సో ఆయన చరిత్ర ఏం చూద్దాం. ఏంది ఆయన చరిత్ర? ఏది ఎప్పుడు 1948లో పుట్టిండి ఈయన. ఓకే, 76 ఏళ్ల వయసు. ఆయన 19 ఏళ్ళు ఉన్నప్పుడు, అంటే 1968లో ఆయన ఈ యొక్క వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఆయన పేరు రత్నాకర్ హెగ్గడే అంటే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ డాడీ, సో ఈయన ఆ టెంపుల్ కి ధర్మాధికారి అయిండు. ఓకే, అంటే ఇప్పటికి ఎన్నేళ్ళైంది? అంటే 56 ఎంత అయింది? 68 నుంచి లెక్క పెట్టండి. 70 అంటే ఇది 30 20 54 అంతే కదా. 70 వేసుకుంటే 30 ప్లస్ 25 అంటే 57 ఏళ్ల నుంచి ఈయననే ఆ యొక్క ఏది మంజునాథ టెంపుల్ కి ఏది ధర్మాధికారిగా ఉన్నాడు ఈ వీరేంద్ర హెగ్గడే అంటే ఈయన వయసు 76 సంవత్సరాలు. ఓకే, సో ఈయనని 2022వ సంవత్సరంలో బీజేపీ, ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయన రాజ్యసభకి పంపించింది ఎంపీగా. ఓకే, నామినేటెడ్ పోస్టు సోషల్ సర్వీస్ కింద. ఓకే, ఈయన ఎక్కడ పుట్టిండు అంటే బంట్వాల్ అనే నగరంలో పుట్టిండు. ఇంతకు చెప్పిన కదా, నేత్రా నది ఒడ్డుకి బంట్వాల్ అనేది ఒక సిటీ ఇప్పటికి ఉంది. సో ఆ సిటీలో పుట్టిండు ఈయన. ఓకే, జైనిజం. ఈయనకు వచ్చిన అవార్డులు చాలా ఉన్నాయి. కర్ణాటక రత్న అనేది కర్ణాటకలో హైయెస్ట్ సివిల్ అవార్డు. సో ఆ కర్ణాటక రత్న అవార్డు 2009లో వచ్చింది. మరి అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉందా కాంగ్రెస్ ఉందో తెలియదు. పర్గడే, వీళ్ళని ఏమంటారంటే పర్గడే లేదా హెగ్గడే లేదా ఈయనకున్న పేర్లు ఈ వీరేంద్ర హెగ్గడేకి పర్గడే అంటారు, హెగ్గడే అంటారు, కవాండారు, ధర్మరత్న, ధర్మభూషణ అని టైటిల్స్ ఉన్నాయంట ఈయనకి. వీళ్ళది తులు జైన్ బంట్ లీనేజ్, వంశపారపర్యం తులు జైన్ బంటులు అంటారు వీళ్ళు. దిగంబర జైన కమ్యూనిటీ. బాహుబలి చెప్పండి. ఈ రన్స్. ఇంకోటి ఏంటంటే ఈయన అన్నపూర్ణ కిచెన్ అనేది ధర్మస్థలిలో నడుపుతాడు. ఓకే, అది ఇప్పటి వరకు మన దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కువ మందికి తిండి పెట్టేటువంటి అతి కొద్ది ఎన్జిఓలలో ఇది ఒకటంట, అన్నపూర్ణ కిచెన్. ఓకే, ఈయనకి ఎందుకు ఇన్ని అవార్డులు వస్తున్నాయంటే ఈ అన్నపూర్ణ కిచెన్ వల్ల. దాదాపు రోజుకి 50,000 మందికి తిండి పెడతారంట, ఫ్రీ ఫుడ్. ఓకే, సో అందుకని ఈయనకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఏది అన్నపూర్ణ కిచెన్. ఓకే, ఇది నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ లో కూడా వచ్చింది ఈ యొక్క అన్నపూర్ణ కిచెన్ గురించి. అంటే బిగ్గెస్ట్ ఏమంటారు ఫ్రీ ఫుడ్ ఒకరు అంత మందికి పెట్టే ఇదని. ఓకే, ఇది అన్నపూర్ణ కిచెన్ ఫీడ్స్ అరౌండ్ 50,000 పీపుల్ ఎవ్రీడే. ప్రతిరోజు 50,000 మందికి తిండి పెడతారంట ఫ్రీగా. ఓకే, అది కాకుండా ఈయన ఏంది అంటే ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ SDM ఎడ్యుకేషనల్ సొసైటీ ఉజిరే. ఉజిరే అనేది అదొక అక్కడ ఉండే స్థలం పేరు, నగరం పేరు, పట్టణం పేరు. సో ఆ ఉజిరేలో ఉన్నటువంటి SDM ఎడ్యుకేషనల్ సొసైటీకి ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఓకే, సో ఆ SDM అంటే శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ. SDM శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అందులో అది ఎక్కడ ఉంది అంటే ఉజిరే అనే పట్టణంలో ఉంది. సో ఈ ఉజిరే పట్టణంలో ఏం నేర్పిస్తారు ఈ ఎడ్యుకేషన్ ఈ సంస్థలలో, విద్యా సంస్థలలో అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఇంజనీరింగ్ దాకా, అంటే ప్రాథమిక విద్య నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ దాకా, మరియు మెడిసిన్, ఓకే, ఆయుర్వేదం మరియు మేనేజ్మెంట్, తర్వాత హాస్పిటల్స్ ఇన్ని ఉన్నాయంట. సత్యసాయి ఉన్నాయి కదా హాస్పిటల్స్, ఇప్పుడు మోహన్ బాబుకి ఉన్నాయి కదా విద్యా సంస్థలు. అట్లా ఈ SDM శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ కింద ప్రాథమిక విద్య నుంచి మొదలు పెడితే హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్, హాస్పిటల్స్, మేనేజ్మెంట్, ఇవన్నీ కోర్సులు ఉన్నాయంట. ఓకే, దానికి ప్రెసిడెంట్.
తర్వాత ఏది ఉజిరే అనే పట్టణంలో ఉంది. పద్మ విభూషణ్ అవార్డు 2015లో వచ్చింది బీజేపీ ప్రభుత్వం వచ్చినాక. ఓకే, పద్మభూషణ్ అవార్డు 2000 సంవత్సరంలో వచ్చింది. నాకు తెలిసి 2000 సంవత్సరంలో వాజ్పేయి బీజేపీ ప్రభుత్వం ఉంది. సో ఇది రాజర్షి అనే అవార్డు 1993లో వచ్చింది ఈయనకి. ఓకే, అప్పుడు కూడా బీజేపీ ఉండొచ్చు, ఎక్కువ శాతం బీజేపీ, 1-2 కాంగ్రెస్ ఉండొచ్చు. తర్వాత కర్ణాటక రత్న అవార్డు 2009లో వచ్చింది ఈయనకి. పివి నరసింహారావు గారు రూరల్ డెవలప్మెంట్ కింద ఈయనకు అవార్డు ఇచ్చారు, 1995లో ఇచ్చారు. పివి నరసింహారావు కాంగ్రెస్ లో ఉన్నట్టు నటించండి కానీ మొత్తం బీజేపీ అలా రావడానికి కారణం పివి నరసింహారావు, లేకపోతే రాకపో. ఓకే, ఆ బాబ్రీ మసీద్ కూలగొట్టడానికి సహకరించిందే పివి నరసింహారావు. ఓకే, సో తర్వాత సెకండ్ టైం టెస్టులు చేస్తామంటే చేయని వాడు కూడా పివి నరసింహారావే, న్యూక్లియర్ టెస్టులు. తర్వాత వాజ్పేయి గారు 1990లో మళ్ళా ఈ సేమ్ అవార్డు ఇచ్చారు రూరల్ డెవలప్మెంట్ కింద ఈయనకి. ఓకే, అప్పుడు బీజేపీ ప్రభుత్వం. తర్వాత 2004లో ఈటీవీ కర్ణాటక ప్రభుత్వం అదేదో అవార్డు ఇచ్చింది, వాటికా గిటిక ఏదో ఉంది. తర్వాత శ్రీ భగవాన్ మహావీర్ పీస్ అవార్డు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చింది ఈయనకు. శ్రీ భగవాన్ మహావీర్ పీస్ అవార్డు కూడా ఇచ్చారంట ఈయనకి. ఓకే, సో అయితే ఇంతకుముందు చెప్పిన కదా ఈ సౌజన్య కేసు, సౌజన్య మర్డర్ కేసు. ఒక అమ్మాయి 17 ఏళ్ల అమ్మాయి, ఇంటర్ సెకండ్ ఇయర్స్ అవుతుంది. ఓకే, ఆ అమ్మాయి రేప్ చేయబడ్డది, చంపబడ్డది ఎప్పుడు 2012లో. 2012లో చంపితే అది పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు ధర్నాలు చేసారు, పెద్ద ఆమె కోసం క్యాంపెయిన్ చేసారు, కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. ఇవన్నీ చేస్తే సిబిఐ ఎంక్వైరీ అని పెట్టారు. సిబిఐ ఎంక్వైరీ నామకే వాస్తు నడిచింది. తర్వాత ఈ అందరు గొడవ చేస్తున్నారని ఒక ఆయనను తీసుకుపోయి ఒక సంతోష్ రావంటి ఆయన తీసుకుపోయి ఆయనను లోపల పెట్టారు. లోపల పెడితే 2023లో తీర్పు వచ్చింది. ఎటువంటి ఆధారాలు లేనందున ఈ కేసు కొట్టేయడం, ఇతను నిర్దోషిగా విడుదల చేస్తున్నామని తీర్పు వచ్చింది 2023లో. ఓకే, అర్థమైందా? సో అయితే ఇక్కడ ఇదొకటి క్యాచ్ గమనించాలి. మిగతా చెప్తా గానీ అంతకంటే ముందు ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. ఇది నాకు వేరే ఒక బ్రదర్ కూడా గతంలో షేర్ చేసిండు. భారతదేశంలో ఎన్నో చెప్పిండు, 8, 13, ఇంక 23. ఓకే, నాకు మర్చిపోయాను. సో అన్ని మెడికల్ వాటిలలో, ఈ హాస్పిటల్స్లలో ఈ ఆర్గాన్స్ బిజినెస్, ఎక్స్పోర్ట్ బిజినెస్ నడుస్తుంది అనేది. ఎందుకు మిస్ అవుతారు అమ్మాయిలు అనే విషయంలో. ఇప్పుడు అదేం హాస్పిటల్ ఉండే కదా కలకత్తాలో, అదేం హాస్పిటల్. సో అట్లాంటివి చాలా చెప్పిండు. ముంబైలో ఒకటి. మళ్ళీ ఎప్పుడన్నా అవన్నీ ఏ హాస్పిటల్లో ఎంతమందిని ఇట్లా ఆర్గాన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారని తెలుసుకుందాం. ఆ క్రమంలో నా అంచనా ప్రకారం ఈ యొక్క SDM ఉంది కదా, శ్రీ ధర్మస్థల ఎడ్యుకేషనల్ సొసైటీ ఉంది కదా, అందులో ఈ చదువుకుంటున్న పిల్లలే మోస్ట్లీ. వీళ్ళంతా చనిపోతున్న వాళ్ళంతా అందులో చదువుకుంటున్న వాళ్ళే. ఓకే, సో ఆ ఉజ్రేల్నే ఆమె తప్పిపోయింది. ఓకే, ఆ ధర్మస్థల ఏది ఇంతకుముందు చెప్పిన ఆమె పేరు సౌజన్య. సో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళ అమ్మాయిలను, మహిళల్ని కానీ ఆ యొక్క యువతులు. ఓకే, అంటే చదువుకుంటూ ఏ ఏజ్ లో ఉంటారు, అదే చిన్న బాలికల నుంచి మొదలు పెడితే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్ దాకా అంటే 23-25 వరకు. సో ఈ సౌజన్య 17 ఇయర్స్. సో ఆమె స్కూల్కి పోయి ఇంటికి వస్తుంటే ఇంటికి రాలేదు. ఓకే, సో ఏమైంది అనేది అది ఇప్పటి వరకు ఆ కేసు రిజాల్వ్ కాలేదు. అట్లా అనన్య భట్ అని ఇంకో అమ్మాయి, సిమిలర్ స్టోరీ. ఓకే, సో అట్లా ఇప్పటి వరకు 462 మంది ఈ ధర్మస్థలంలో చనిపోవడం జరిగింది. ఓకే, ఎప్పటివరకు 2013 వరకే లెక్క. ఇంకా 13 తర్వాత నుంచి ఇంకెన్నో అవి లెక్క మరి ఉందా, లెక్కకు వస్తున్నాయా, లెక్క పెట్టిరా తెలియదు. ఓకే, 2013 వరకే. ఎప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి? 1980 నుంచి ఆరోపణలు వస్తున్నాయి. 80 నుంచి వస్తున్నాయి. 80ల నుంచి ఈ 2013 వరకు. ఓకే, సో ఇంకా ఇది 462 అంటారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంకా అంటే కంప్లైంట్ చేసినాయి, లెక్క పెట్టినాయి, ఇవి మాత్రం కంప్లైంట్ చేయని ఎన్ని ఉంటాయో. ఓకే, ఆ తర్వాత 2013 నుంచి ఇంకెన్ని ఉంటాయో. అంటే వేల మంది మహిళలు, బాలికలు, మైనర్ బాలికలు ఇక్కడ అది రేప్ చేస్తుర్రా, లేకపోతే ఆ కోసి ఆర్గాన్స్ తీసుకుంటుర్రా, అది కూడా మనకు క్లారిటీ లేదు. మోస్ట్లీ నేను అనుకుంటున్నా రేప్ కొన్ని అవుతున్నాయో లేవో కానీ మోస్ట్లీ ఆర్గాన్స్ కోసుకొని అలా అదే సంచిలో ఇచ్చేసి నేత్రావతి నది ఒడ్డున ఆ పాతిపెట్టమని చెప్తుర్రేమో ఇతనికి. ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే అలా బయటకు వచ్చి చెప్తున్నాడో, ఇక్కడ నేత్రావతి నది ఒడ్డుకి ఇక్కడెక్కడ చేసిన నన్ను బలవంతంగా చేపించారు, నేను 20 ఏళ్ల నుంచి అక్కడ పనిచేస్తున్నా అని చెప్పిండు కదా ఆయన, ఒక దళిత్ ఒక వర్కర్.
సో ఆ శానిటేషన్ వర్కర్ అక్కడ ఆయన ఎప్పటి నుంచి పనిచేస్తుండే ఆ శానిటేషన్ వర్కర్ అంటే 1995 నుంచి 2014 దాకా పనిచేసిండు. పనిచేస్తే ఇవన్నీ చేయించారు అని ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చి చెప్తున్నాడు. ఎందుకంటే నేను తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేసిన, లాస్ట్ కు చివరికి మా కుటుంబంలో కూడా ఒక అమ్మాయిని చంపేస్తే ఇక నేను తట్టుకోలేక ఇప్పుడు బయట పెడుతున్నా అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ ప్లేస్లు ఉన్నాయి అని ఆయన సంచిలో కూడా ఆ యొక్క దానికి సంబంధించిన అన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు. సో నాకు ప్రాణరక్షణ కల్పించమని అంటే వాళ్ళు ఓకే అని చెప్తే అవన్నీ ఇప్పుడు చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగా ఇక ఏది మరి ఆయన చెప్పినట్టుగా ఇన్స్టెంట్ గా తవ్వాలి. ఈ 10 రోజుల నుంచి అయితే ఒక సిట్ వేసారు కానీ ఇప్పటి వరకు తవ్వుతున్న ప్రయత్నం అయితే జరగలేదు. వీళ్ళు ఈ 10 రోజుల లోపల అవి ఎన్ని ఆళ్ళ ఉన్నాయా మాయం చేస్తున్నా మనకు తెలియదు. ఏది అక్కడెక్కడైతే ప్లేస్లలో ఆయన చెప్తున్న ప్లేస్లలో ఉంటాయని 10 రోజుల తర్వాత ఏం లేవు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి ఇతను పిచ్చిలేసింది, ఇతనికి మానసికంగా సరిగ్గా లేదు అని అతనికి మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పించి అతన్ని ఇక మళ్ళీ నోరెప్పకుండా చేస్తారేమో, ఈ పిచ్చివాడు చెప్పిన మాటకు చెల్లదు అని చెప్పి. అర్థమైందా? సో ఎందుకంటే ఇందులో ఓటు బ్యాంక్ ఉన్నది, హిందూ మతం ఉన్నది, అట్లనే ఈ యొక్క అందరికి వీళ్ళు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి అందరికి వాటాలు వస్తున్నాయి కావచ్చు ఈ యొక్క ఆర్గాన్ ఎక్స్పోర్ట్స్ లో. వి డోంట్ నో. ఓకే కదా, ఎవరైనా ఆరోపణ చేస్తే ఆ సైట్ ని ఇన్స్టెంట్ గా ప్రొటెక్ట్ చేసి అది ఇన్స్టెంట్ గా తవ్వాలి కదా, అంతేగాని దాన్ని ఇంకా జాప్యం చేయడం ఎందుకు? ఆ యొక్క క్రైమ్స్ అని ఏ స్థలం అని చెప్పిండో ఆ కంప్లైంట్ లో ఉందో ఆ స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. సో వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్. సో మొత్తం మీద అయితే ఆ యొక్క 211 సెక్షన్ భారత న్యాయ సంహిత ప్రకారం కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. 19 జూలై 2025 అంటే ఈ యొక్క 10 రోజుల కింద వారం కింద కర్ణాటక ప్రభుత్వము డీజీపీ ప్రణబ్ మొహంతి అనే ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిట్ అనేది విచారణకి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇక పోతే సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు ఇంతకుముందు చెప్పిన కదా, అక్టోబర్ 10, 2012 జరిగింది. ఎందుకంటే ఆమె కాలేజీకి పోయి ఇంటికి తిరిగి వస్తుంటే ఆ ఇంటికి రాలేదు. ఓకే, సంతోష్ రావు అంటే ఆయన అరెస్ట్ చేసారు. 2023లో ఆయన వదిలేసారు. ఇది ఎక్కడ ఉజిరే సేమ్ అక్కడే ప్లేస్, అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో దానికి దీనికి డెఫినెట్లీ లింక్ ఉండి ఉంటుంది. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. అర్థమైందా? అంటే ఆర్గాన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఆ పైసలు వచ్చిన దానిలోకి వెళ్ళి వీళ్ళందరూ వాటాలు పంచుకుంటూ అందులోకి వెళ్ళి ఒక 1%, ఈ టెంపుల్లోకి వెళ్ళి వచ్చే 1%, ఈ యొక్క ఆర్గాన్స్ ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే 1% తోటి ఈయన ఈ యొక్క అన్నదానం చేసి నేను దేశానికి సేవ చేస్తున్నా అని అన్ని అవార్డులు తీసుకొని ఇట్లా లంగ కథలు పడుతున్నారని అనిపిస్తుంది మనకి. ఓకే, since 1980s protests are going on related to sex violence and murders in 1980వ దశకం నుంచి జరుగుతున్నాయంట. ఈ యొక్క అక్కడే ఎందుకు జరుగుతాయి, వేరే పుణ్యక్షేత్రాలు ఎందుకు జరుగుతలేవు? సో డెఫినెట్లీ పెద్దవాళ్ళ హస్తం ఉంది అనేది మనం గమనించాలి. ఓకే, సో ఆయన చెప్తున్న ప్రకారం ఆ యొక్క విజిల్ బ్లోవర్ అంటే ఆయన బయటకు వచ్చి ఎవరైతే చెప్తారో ఆ దళిత శానిటేషన్ వర్కర్, ఆయన ఏం చెప్తుండే చిన్న పిల్లలు, స్కూల్ బ్యాగ్ వేసుకున్న పిల్లలు, బట్టలు లేని పిల్లలు, యాసిడ్ తోటి దాడి చేసిన పిల్లలు, అంగాలు కోసినవి ఇట్లా రకరకాల శరీరాలు వచ్చేటి నన్ను పూడ్చిపెట్టమని నేను ఈ యొక్క మనసు చంపుకొని పూడ్చేవాడిని. ఇక నేను ఇంకా చంపుకునే పరిస్థితి నేను లేను. నేను చచ్చిపోయినా సరే అన్ని ఆధారాలు దీని వెనకాల ఎవరున్న అందరి పేర్లు కూడా నా న్యాయవాదికి చెప్పిన, నాకేమైతే అది కానీ అని వదిలేసిన. ఎందుకంటే ఇక నా ఆత్మ, నేను వృద్ధునే, నేను ఈ వయసు కూడా మీద పడుతుంది, ఇంకా నేను ఏమంటారు ఈ మానసిక శోభను నేను భరించలేను అని ఆయన బయటకు వచ్చి చెప్తున్నాను. ఆయన ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో రాశాడు. ఓకే, సో కేసు జూలై 4th ఫైల్ అయింది. సేమ్ థింగ్. ఓకే, 2003లో అనన్య భట్ అనేట ఆమె కూడా చనిపోయింది. సిమిలర్లీ ఆ అమ్మాయి, ఈ అనన్య భట్ వాళ్ళ అమ్మాయి సుజాత భట్, అట్లనే ఈ యొక్క ఈమె పేరేంది మన సౌజన్య వాళ్ళ అమ్మ కూడా మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో మళ్ళీ కంప్లైంట్ చేశారు. గతం నుంచి కొట్లాడుతున్నారు, వాళ్ళకి న్యాయం దొరకలేదు. మళ్ళీ ఇన్సిడెంట్ అయినాక ఇప్పుడు కూడా మళ్ళీ ఫైల్ చేశారు. మళ్ళీ న్యాయం దొరుకుతుందా అంటే తెలియదు. ధర్మస్థల ఘాట్ పోలీస్ 2016లో అక్కడ పోలీస్ స్టేషన్ స్థాపించబడింది. అంటే 2016 దాకా ఆ ధర్మస్థల అనే గ్రామంలో పోలీస్ స్టేషన్ కూడా లేదు. ఓకే, ఏది ఇప్పటి వరకు ఇంపార్టెంట్ మాట్లాడుతుంటే అది కరెక్ట్ గా అది మరి ఫేస్బుక్ ఏమైనా సెట్టింగ్ ఉంటుందో ఈ బీజేపీ మనకు తెలియదు, కానీ అది అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది.
సో 8,800 ఏమంటారు ఈ కర్ణాటకలో ఇది హయ్యర్ ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మీడియా రెగ్యులర్ మీడియా కాకుండా యూట్యూబ్లు మనలాంటి వాళ్ళ సోషల్ మీడియానే ఆల్టర్నేటివ్ మీడియా తయారైనాం కాబట్టి ఎవరికి భయపడకుండా వాస్తవాలు చెప్తుంటే ఈ టెంపుల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు అంటే అక్కడ హైకోర్టులో పోయి కేసు వేసి గ్యాగ్ ఆర్డర్ అంటే ఇంటరీమ్ ఆర్డర్ తెచ్చుకొని మాకు చెడ్డ పేరు తెస్తారు మా యొక్క గుడికి అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారు అని చెప్పి వాళ్ళని ఆ యొక్క యూట్యూబ్ కానీ అవన్నిటిని వీడియో తీపి తొలగించమని కోర్టు ద్వారా ఆర్డర్ తెప్పించుకొని 8,800 వీడియో కంటెంట్ ఈ ఇష్యూ రిలేటెడ్ చూపెడుతుంటే అవన్నిటిని డిలీట్ చేయించుకుంటారు. మనం ఒక పిటిషన్ వేస్తే అది తీసుకోరు, తిరస్కరిస్తారు. న్యాయం చేయమంటే అలా న్యాయం లేదు, ఆధారం లేదని కొట్టేస్తారు. కానీ వాళ్ళకి మాత్రం ఇన్స్టెంట్ గా అదే రోజు తీర్పులు ఇస్తున్నారు. అంటే హైకోర్టు, కర్ణాటక హైకోర్టులో ఉండే జడ్జిలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని అర్థం, లేకపోతే కేంద్రంలో ఉన్న మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని అర్థం. ఇంకా కంచె చేని వేసినాక మా కాపలా ఉంటానా, చౌకీదారు లెక్క ఉంటాని మాకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఇక తర్వాత మొత్తం అన్ని వ్యవస్థలను నాశనం చేసేసి, ఏ వ్యవస్థను పనిచేయకుండా చేసేసి, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సిబిఐ, కోర్టులు అన్నిటిని పనిచేయకుండా చేసి మమ్మల్ని ఇట్లా వెనకటి నుంచి 1000 సంవత్సరాల నుంచి కాల్చుకదిని మళ్ళీ ఇప్పుడు అదే చేస్తే ఎట్లా రా నీ బ్రాహ్మణుడా? ఎట్లా? నువ్వు కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నువ్వు సావవా? ఎందుకు ఇంత నీ మనసు ఒక కుటిలము విషం ఎందుకైంది ఈ ఆర్యునికి? నీకు మనసు అంటూ లేదా? నువ్వు అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టలేదా? నువ్వు సావవా? నీకు నీ యొక్క ప్రకృతి ధర్మాలు వర్తించయా? అదే ఐన్స్టీన్ చెప్పిన స్పేషల్ రిలేటివ్ థియరీ నీకు వర్తించదా? నాకు చెప్పురా. కర్మ సిద్ధాంతం మాకు బోధించుతావు కదా, ఆ కర్మ సిద్ధాంతం ఈ ఆర్యునికి వర్తించదా? మోడీ సావడా? మోడీ వాళ్ళ తాత సావలేదా? మొన్ననే మోడీ వాళ్ళ అమ్మ సావలేదా? మోడీ చచ్చిపోడా? నీ సావర్కర్ సావలేదా? నీ గోల్వాల్కర్ సావలేదా? ఎందుకు మరి ఉండేదే చిన్న జీవితం అన్నప్పుడు నీ తోటి జీవులను ఎందుకు చంపి నువ్వేం అనుభవిస్తావు? వెనక ముందే కదా పోయేది. కామన్ సెన్స్ ఎందుకు చచ్చిపోయింది నీకు? ఆవు దేవత అన్నప్పుడు బర్రెం పాపం చేసింది, దాంట్లో అదే ప్రాణం ఉంది, దీంట్లో అదే ప్రాణం ఉంది. అది గడ్డి తింటది, ఇది గడ్డి తింటది, అది పాలిస్తుంది, ఇది పాలిస్తుంది. ఒక దేవత ఎట్లయితుంది? ఇది కేవలం నల్లగా పుట్టినందుకు ఇది ఎందుకు దీనికి సంపి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు? ఎందుకు ఈ వివక్ష? ఎవడు చెప్పిండు? ఎక్కడ రాసిర్రు? ఏ పుస్తకంలో రాసిర్రు? అట్లాంటి పుస్తకాలు ఎక్కడుంటే అవన్నీ చింపేద్దాం కదా. ఒకవేళ నువ్వు చెప్పిన సిద్ధాంతం నిజమైతే ఆర్యబ్రాహ్మణులకు వేరే సూర్యుడు ఉండేటోడు, మాకు వేరే సూర్యుడు ఉండేటోడు. మా నల్లకి మా బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళకి కదా. కామన్ ఎక్కడ 1% చెప్పు, తీద్దాం. నీ శరీరం కొద్దాం, నా శరీరం, ఇద్దరు లోపల రక్తం 2 కలుపుదాం. ఎవరిది ఏ రక్తమో తెలియదు. ఎక్కడ తేడా? ఎందుకు డిఫరెన్స్ చూపెడుతున్నావు? నీకు దిమాగ్ చెడిపోయింది. నువ్వు మనిషిగా బతకడానికి పనికిరావు. దొంగ నా కొడుకు. ఆలోచించండి మిత్రులారా. ఆడు రాసుకున్నాడు ఈ రంగున్నోడు రాజ్యం వెళ్ళాలి, మిగతా వాళ్ళందరూ ఆయన సేవ చేయాలని ఎందుకో రాసుకున్నాడు. పిచ్చి పాడుకో అంటే కష్టపడే తత్వం లేదు వానికి, గంతే. అక్కడ వాడి కష్టపడే తత్వం లేదు. కూర్చున్న దగ్గర ఆ రాజసుఖాలు అనుభవించాలి. ఎట్లా అనుభవిస్తావు? వీళ్ళందరినీ శ్రమ దోపిడీ చేసుకోవాలి, అంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. దొంగ ముండకుడు. నో మీడియా రిపోర్ట్స్ బై పోలీస్. ఇది ఇప్పటివరకు అది దాని గురించి నేను ఇది తెలుసుకునే ప్రయత్నం చేసిన. నాకు దొరికిన కాడికి సమాచారం మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేసిన. సో మీ కామెంట్ చదువుదాం. ఓకే. సో అంటే నా బాధ ఏంటంటే ఏదో ఉట్టిగా టైం పాస్ ముచ్చడి చెప్తే కాదు, మన వీడియో చూస్తే ఎవరన్నా దాని గురించి పూర్తి సమాచారం తెలవాలనేది నా బాధ. ఓకే. రవి కిరణ్ కుంటం, హలో సార్. హాయ్ బ్రదర్. డేవిడ్ ఎన్ఆర్ఫికి దారుణం. నీలకంటి కుమార్, థ్యాంక్ యూ బ్రదర్. సో పవన్ కుమార్ పసులూరి, సూపర్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. సో అంతే కదా. ఓకే, చాలా చూపెడుతారు కానీ కామెంట్ తక్కువనే కానీ చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఓకే. సో అది మిత్రులారా. సో మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, పనికిరాని ముచ్చట చెప్పా. ఓకే. అందులో ఒక వాస్తవాన్ని మాత్రమే చెప్తాం. ఓకే. ఎందుకంటే నిజంలోనే బతకాలి. నిజం అది ప్రకృతి ధర్మం.
నిజం బతికితేనే సంతోషం వస్తుంది. సంతోషంగా ఉంటేనే మనము ఏమంటారు ఆత్మతృప్తి ఉంటేనే మన జీవనానికి అర్థం ఉంటుంది. లేకపోతే ఆత్మను చంపుకొని బతికితే జీవోత్సవం లాగా బతకాలి. అంటే బతుకున్నప్పుడే శవం లాగా బతికినట్టు, అంటే బతుకుండగానే చచ్చిపోయినట్లు లెక్క. సో కాబట్టి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. చచ్చిపోయేటప్పుడు ధనవంతుడైనా పేదవాడైనా అందరికీ అదే 5 నుంచి 6 అడుగుల జాగాలనే పాతి పెడతారు. ధనవంతుడికి పెద్ద పక్కదాకా పెట్టరు, అని కూడా అలానే పెడతారు. కాబట్టి మనం చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోవాలి. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా బతికే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్.